మనిషికి ఒక మాట, పశువులకు ఒక దెబ్బ అన్నారు మన పెద్దవాళ్ళు. పశువులకైనా విశ్వాసం ఉంటుంది కానీ టర్కీ వంటి దేశాలకు ఉండదు. టర్కీకు భారత్తో స్నేహం కావాలంట. టర్కీ ఫారెన్ మినిస్టర్ హకాన్ ఫిదాన్ ఏమంటాడు అంటే తమకు భారత్తో ఎక్సలెంట్ రిలేషన్షిప్ కావాలంట, భారత్తో బైలాటరల్ టైస్ కావాలంట, భారత్తో వ్యాపారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. భారత్ తమపై కాన్సన్ట్రేట్ చేయకూడదంట, తమపై పగా ప్రతీకారాలు తీర్చుకోకూడదంట. ఇతని భయానికి కారణం భారతదేశం ఉత్పత్తి చేసే యుద్ధ ఆయుధాలు. పశువులు దెబ్బలతోనే వింటాయి. కాబట్టి ఇండియా గత 2 ఏళ్ల నుండి టర్కీ యొక్క శత్రువులకు ఆకాశ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, పినాకా రాకెట్ లాంచర్స్, ఆర్టిలరీ గన్స్, స్వాతి రాడార్స్ వంటి స్ట్రాటజిక్ ఆయుధాలను అమ్ముతోంది. టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ అల్లుడు తయారు చేసే బైరక్టర్ డ్రోన్స్ ను ఎలా అడ్డుకోవాలి అనే ట్రైనింగ్ కూడా మనం టర్కీ శత్రువులకు ఇస్తున్నాం. ఇది కాకుండా నావల్ అండ్ ఎయిర్ డ్రిల్స్ కూడా జాయింట్గా చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్మేనియా, సైప్రస్ వంటి దేశాలు బ్రహ్మోస్ మిజైల్ కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టాయి. వీళ్లకు ప్రళయ్ మిజైల్స్ కూడా కావాలంట. ఇది చూసి టర్కీ భయపడింది. ఇండియా మెచ్యూర్గా ఉండాలి, పాకిస్తాన్తో మాకున్న సంబంధాలను చెడు దృష్టితో చూడకూడదు. వీళ్ళు మాత్రం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు బైరక్టర్ డ్రోన్స్ ను, స్వామ్ డ్రోన్స్ ను సప్లై చేయొచ్చు. ఇవే డ్రోన్స్ గోల్డెన్ టెంపుల్ పై దాడి చేయడానికి దిగాయి. బట్ మనం ఆర్మేనియా, సైప్రస్ కు ఆకాశ్ బ్రహ్మోస్ సప్లై చేయకూడదంట. వీళ్ళు చేస్తే మెచ్యూరిటీ, మేము చేస్తే ఇమ్మెచ్యూరిటీ. ముస్లిమ్స్ అండ్ ఉమ్మా సాలిడారిటీ కోసం, పాకిస్తాన్ కోసం కాశ్మీర్ సమస్యను UN లో టర్కీ లేవనెత్తితే అది మెచ్యూరిటీ. మనం కుర్దిష్ ముస్లిమ్స్ పై టర్కీ చేసే అణిచివేతను ప్రశ్నిస్తే ఇమ్మెచ్యూరిటీ. అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో పాకిస్తాన్, టర్కీ ఇద్దరూ కలిసి అజర్బైజాన్ కే సపోర్ట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో టర్కీ, అజర్బైజాన్ ఇద్దరు ఒకటై పాకిస్తాన్ కే సపోర్ట్ చేశారు. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసుకుంటే ఇస్లామిక్ దేశాలు, టర్కీ రూట్స్ ఉన్న దేశాలు అనే వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఒక యాక్సిస్ లాగా తయారై ఇతర దేశాల మీద పడుతున్నారు. ఈ టర్కీ, అజర్బైజాన్ అండ్ పాకిస్తాన్ యాక్సిస్ ను బ్రేక్ చేయాలి అని చెప్పి భారతదేశం డిసైడ్ అయింది. టర్కీ పైనే కాన్సన్ట్రేట్ చేసింది. 2022లో యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు రియాక్షన్ కనిపిస్తోంది. కాశ్మీర్ విషయంలో టర్కీ ఇస్లామిక్ కార్డ్ వాడుతుంది. OIC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. 57 ముస్లిం మెజారిటీ దేశాల సమూహమైన OIC దేశాలపై టర్కీ ఒత్తిడి పెట్టి కాశ్మీర్ సమస్యను రిజాల్వ్ చేయాలి, ఇండియా కాశ్మీర్ పై దౌర్జన్యం చేస్తోంది అని మనపై విషయాన్ని ఎక్కిస్తోంది. World War I లో ఎలాగైతే టర్కీ ప్రజలు UKతో తిరుగుబాటు చేశారో సేమ్ అలాగే కాశ్మీరీ ప్రజలు ఇండియన్ ఆర్మీతో తిరగబడుతున్నారు అని కావాలనే ప్యారలల్స్ ను డ్రా చేస్తోంది. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. చైనాలో యూగర్ ముస్లింస్ పై అణిచివేత, ఇరాన్ పై USA దాడులు, యమన్, ఇరాక్, సుడాన్ లో జరిగేవన్నీ టర్కీకి కనిపించడం లేదు. కాశ్మీర్ సమస్య మాత్రమే కనిపిస్తోంది. ఈ సెలెక్టివ్ హిపోక్రటిక్ ఊసరవల్లి పిల్లి టర్కీకు కౌంటర్ ఇవ్వడానికి భారత్ కొట్టిన దెబ్బేంటి అనేది చెప్తా. దీని గురించి తెలుసుకునే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. బోల్ట్ ట్రేడ్స్ అనే యాప్ గురించి చెప్పాలి. స్టాక్ మార్కెట్స్ పై ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయగలరు. ఆప్షన్ ట్రేడర్స్ ఎదుర్కొనే ప్రధాన ఇబ్బందులు: ఎప్పుడు ఎంటర్, ఎగ్జిట్ అవ్వాలో తెలియకపోవడం, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడం మరియు క్లిష్టమైన ట్రేడింగ్ సెటప్స్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వడం. మార్కెట్లోనే మొట్టమొదటిసారిగా వస్తున్న విప్లవాత్మక ప్రోడక్ట్ బోల్ట్ ట్రేడ్స్. ఇది ఓవర్ థింకింగ్ ను దూరం చేసి ట్రేడింగ్ లో పూర్తి క్లారిటీ ఇస్తుంది. క్లారిటీ కావాలి అనుకునే ట్రేడర్స్ కు, బిగినర్స్ కు అండ్ టైం సేవ్ చేసుకోవాలి అనుకునే యాక్టివ్ ట్రేడర్స్ కోసమే డిజైన్ చేయబడింది. స్ట్రాటజీ పిక్ చేయండి, AI పవర్డ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సిగ్నల్స్ కోసం వెయిట్ చేయండి, ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేయండి. ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఉంటాయి. ట్రేడ్ చేసే ముందే వాటి విన్ రేట్, ఈ రోజు రిటర్న్స్ మరియు పాస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోగానే AI మార్కెట్ ను ట్రాక్ చేస్తుంది. సెటప్ రెడీ అవ్వగానే చార్ట్ పైన ఇన్స్టెంట్ గానే ఎంట్రీ, టార్గెట్ మరియు స్టాప్ లాస్ లైన్స్ చూపిస్తుంది. కొత్త సిగ్నల్స్ రాగానే ఇన్స్టెంట్ అలర్ట్స్ వస్తాయి. ట్యాబ్స్ ద్వారా మల్టిపుల్ స్ట్రాటజీల మధ్య స్విచ్ అవుతూ PNL కంపేర్ చేయొచ్చు. అండర్ లయింగ్ పై కూడా సీమ్లెస్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవర్ థింకింగ్ ను తగ్గించి ట్రేడ్ లో క్లారిటీ ఇస్తారు. గెస్సింగ్ ట్రేడ్స్ ఫాలో అయ్యే కంటే స్ట్రక్చర్డ్ సెటప్స్ ఫాలో అవ్వడం మంచిది. ఎలాంటి కోడింగ్ లేదా లర్నింగ్ కర్వ్ లేదు. జస్ట్ స్ట్రాటజీను ఎంచుకోండి, సిగ్నల్ కోసం వెయిట్ చేయండి, క్లియర్ ప్లాన్ తో ఎగ్జిక్యూట్ చేయండి. బోల్ట్ ట్రేడ్స్ యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, తప్పకుండా చూడగలరు. టర్కీ ఎందుకని ఇండియాతో సడన్ గా స్నేహాన్ని కోరుకుంటోంది అంటే ఈ మ్యాప్ చూడండి. ఇది మెడిటేరియన్ సీ. ఇక్కడ సైప్రస్ అనే దేశం ఉంది. 1960లో సైప్రస్ బ్రిటిష్ నుండి స్వాతంత్రాన్ని తెచ్చుకుంది. సైప్రస్ లో 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం పేరు గ్రీకులు, వీళ్ళను గ్రీక్ సైప్రాయిడ్స్ అంటారు. ఇంకొక వర్గం పేరు ముస్లిమ్స్, వీరిని టర్క్ సైప్రాయిడ్స్ అంటారు. 1974లో సైప్రస్ రాజుపై గ్రీకులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు గ్రీస్ దేశ డిక్టేటర్ సపోర్ట్ చేశాడు.
సైప్రస్ను గ్రీస్లో కలిపేయాలి అని చెప్పి భావించారు. అయితే టర్కీ రంగంలో దిగింది, తన సైన్యాన్ని సైప్రస్లో పంపింది. నార్త్ సైప్రస్ మొత్తంలో ఎక్కడైతే ముస్లిం టర్క్స్ ఎక్కువగా ఉంటారో అక్కడంతా టర్కీ తమ సైన్యాన్ని దింపింది అన్నమాట. అయితే ఆ కూ ఫెయిల్ అయింది. ఫైనలీ టర్కీ అక్కడ నుండి విత్డ్రా అవ్వాలి కదా, విత్డ్రా అవ్వలేదు. టర్కీ విత్డ్రా అవ్వకుండా సైప్రస్లోని నార్థన్ పార్ట్ మాకే కావాలి అని చెప్పి సైప్రస్ను 2 ముక్కలు చేసింది. సైప్రస్ ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయాయో సేమ్ అలాగే గ్రీక్ సైప్రస్లు టర్క్ సైప్రస్లు ఇద్దరూ విడిపోయారు అనమాట. యుఎన్ ఇంటర్వ్యూన్ అయింది, గ్రీన్ లైన్ను డ్రా చేసింది, బార్డర్ వేసింది. యుఎన్ ఇప్పటికీ టర్కీ ఆక్రమించిన నార్థన్ సైప్రస్ను గుర్తించలేదు. ప్రపంచంలో పాకిస్తాన్ తప్పితే ఎవరే కానీ నార్త్ సైప్రస్ను ఇంకా గుర్తించలేదు. ఇప్పుడు కాశ్మీర్ పాక్ యొక్క భూభాగమే అని టర్కీ ఎందుకు గుర్తు చేస్తూ ఉంటుంది అంటే దొందే అన్నట్లు ఇక్కడ వీళ్ళకు డీల్ అయిపోయింది. నార్థన్ సైప్రస్ను పాకిస్తాన్ గుర్తిస్తే కాశ్మీర్ పాకిస్తాన్ యొక్క భూభాగం అని చెప్పి టర్కీ గుర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు నన్ను అడగాలి, యుఎన్, వెస్ట్ దేశాలు, అమెరికా, రష్యా వంటి దేశాలు, మానవతావాదులు, సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి పోయారు? టర్కీ అక్రమంగా ఆక్రమణ చేస్తే ఎవ్వరూ ఎందుకని ప్రశ్నించడం లేదు అంటే నంబర్ 1 టర్కీ నాటోలో భాగంగా ఉంది. వెస్ట్ దేశాలు మిడిల్ ఈస్ట్లో యుద్ధం చేయాలి, రేపు దినాన మిడిల్ ఈస్ట్పై ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి అంటే టర్కీ యొక్క ఇన్సర్క్లిక్ అనే ఒక నాటో మిలిటరీ బేస్నే వాడాలి. ఇన్ షార్ట్ నాటో యొక్క అతిపెద్ద మిలిటరీ బేస్ టర్కీలో ఉంది. నంబర్ 2 మెడిటరేనియన్ సీ దగ్గర టర్కీ ఉంటుంది కాబట్టి నాటో దేశాలకు లాజిస్టిక్ కోసం మెడిటరేనియన్ సీ అవసరం ఉంది, టర్కీ అవసరం ఉంది. రష్యాతో యుద్ధం ఒకవేళ జరిగింది అనుకోండి, బ్లాక్ సీ యాక్సెస్ టర్కీనే ఇవ్వాలి. టర్కీ ఎయిర్ స్పేస్ లేకుండా వెస్ట్ దేశాలు రష్యాపై దాడి చేయలేవు. టర్కీ దగ్గర ఎన్నో లెవరేజెస్ ఉన్నాయి. 40 లక్షల మంది ఇల్లీగల్ రెఫ్యూజీలు, ముస్లిం ఇల్లీగల్ రెఫ్యూజీలు సిరియన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలాగోలా యూరోప్కు వెళ్ళి యూరోప్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని యూరోప్ అసైలం పొందుదాము అని చెప్పి చాలామంది మెడిటరేనియన్ సీను బోట్స్ ద్వారా దాటుతూ ఉంటారు. అటువంటి ఇల్లీగల్ ముస్లిమ్స్ను టర్కీ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేయడం ఒక్కటే కాదు, పెద్ద పెద్ద జైల్స్లో వేస్తుంది. యూరోప్ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు టర్కీ ఏమని చెప్తుందో తెలుసా? నేను ఒకవేళ జైలు తలుపులు తీసేస్తే ఈ 40 లక్షల మంది ఇల్లీగల్ ముస్లిమ్స్ రెఫ్యూజీలు సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో హత్యలు చేసిన వాళ్ళందరూ, ఈ క్రిమినల్స్ అందరూ యూరోప్లో పడతారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో వీళ్ళందరూ అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ను చేస్తారు అని చెప్పి టర్కీ యూరోప్ దేశాలను భయపట్టి, ఎలాగైతే టీచర్ స్టూడెంట్స్ను బెత్తంతో బెదిరిస్తారు కదా, సేమ్ అలాగే టర్కీ యూరోప్ దేశాలను బెత్తంతో బెదిరిస్తూ ఉంటుంది. ఈ 40 లక్షలను జైల్లో వేసినందుకు గాను ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు టర్కీకు కొంత డబ్బులు ఇస్తూ ఉంటాయి. ఇదొక లీవరేజా? ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యాతో టర్కీ మీడియేషన్ చేస్తోంది. మీడియేటర్గా కూడా, నాటోలో మెంబర్గా కూడా, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను రక్షించే వ్యక్తిలాగా. మెడిటరేనియన్ సీ అనేది ఏషియా అండ్ యూరోప్కు మధ్యలో ఉంటుంది. మెడిటరేనియన్ సీను టర్కీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి టర్కీకు ఎన్నో లెవరేజెస్ ఉన్నాయి. కాబట్టే టర్కీ సైప్రస్ను ఆక్రమించినా కూడా ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు సైప్రస్ ఇష్యూ ఏంటి అంటే సైప్రస్కు గ్రీస్ సపోర్ట్ చేస్తోంది. నార్థన్ సైప్రస్ను టర్కీ ఆక్రమించుకొని ఉంది. అంతేకాదు, సైప్రస్ చుట్టూ ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో టర్కీ ఆయిల్ అండ్ గ్యాస్ను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది, ఫిషింగ్ చేస్తూ ఉంటుంది, స్పీడ్ బోట్స్ ద్వారా నావల్ ప్రెజెన్స్ పెట్టుకుంది. టర్కీ ఏమంటుంది అంటే మెడిటరేనియన్ సీ నాదే, ఇక్కడ ఎవరు ఏమీ చేయకూడదు, నేను చెప్పినట్లే వినాలి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉంటుంది. అందుకే సైప్రస్, గ్రీస్ ఈ ఇద్దరికీ టర్కీ అంటే ఇష్టం లేదు. నెక్స్ట్ అర్మేనియా దగ్గరకు వస్తాం. అర్మేనియా, అజర్బైజాన్ మధ్య గొడవకు కారణం ఏంటి అంటే ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ ఉందో అక్కడ నాగార్నో కరాబాక్ అనే ఒక ఏరియా ఉంది. ఈ ఏరియా మాదే అని అజర్బైజాన్ అంటుంది, లేదు మాదే అని అర్మేనియా అంటుంది. అర్మేనియన్స్ ఎవరు? క్రైస్తవులు. అజర్బైజానీస్ ఎవరు? ముస్లిమ్స్, టర్కీ ముస్లిమ్స్ అన్నమాట. సో కేవలం ఉమ్మా అనే ఒక్క రీజన్ కారణంగా అజర్బైజాన్ యొక్క రిలీజియస్ రూట్స్ కానీ, కల్చరల్ రూట్స్ కానీ టర్కీతో కలుస్తాయని చెప్పి ఒక్క రీజన్తో టర్కీ అజర్బైజాన్కు బైరక్తర్ అనే డ్రోన్స్ను సప్లై చేసింది. 2019-2020లో అజర్బైజాన్ అండ్ అర్మేనియా మధ్య జరిగిన యుద్ధంలో టర్కీ సప్లై చేసిన డ్రోన్స్ గేమ్ చేంజర్గా మారాయి, అర్మేనియాను ఓడించాయి. అర్మేనియాకు యుద్ధ ఆయుధాలు కావాలి. ముఖ్యంగా టర్కీ డ్రోన్స్ను ఎదుర్కోవడానికి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ 155 mm ఆర్టిలరీ గన్స్ కావాలి. 2025లో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్ కోసం డ్రోన్స్ పంపిందో, నేవీను పంపిందో, అప్పుడు ఇండియా డిసైడ్ అయ్యింది ఏంటి అంటే
టర్కీను చెక్లో చెక్కాలి. ఎలా అంటే ఆర్మేనియా దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేవు. టర్కీ యొక్క డ్రోన్స్ను ముందుగానే ఇంటర్సెప్ట్ చేయడానికి రాడార్ సిస్టమ్స్ లేవు. టర్కీ యొక్క నేవీపై దాడి చేయడానికి పినాకా వంటి రాకెట్ లాంచర్స్ లేవు. సో ఇండియా చేసిన పని ఏంటి అంటే సైప్రస్, ఆర్మేనియా అండ్ గ్రీస్ ఈ 3 దేశాలతో కూర్చుంది మాట్లాడింది. జూన్ 2025లో పిఎం మోడీ గారు సైప్రస్కు కూడా వెళ్ళారు, గ్రీస్కు కూడా వెళ్ళారు అండ్ నెక్స్ట్ ఆర్మేనియాకు కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నారు అంటే సింపుల్, టర్కీ యొక్క బేరక్తర్ డ్రోన్స్ను అడ్డుకోవాలి అంటే ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటుంది. సో డైరెక్ట్గా ఆకాష్ను సప్లై చేసాం. టర్కీ యొక్క డ్రోన్స్ను, టర్కీ మిసైల్స్ను ముందుగానే ఇంటర్సెప్ట్ చేయాలి అంటే ఈ దేశాల దగ్గర రాడార్ ఉండాలి. స్వాతి రాడార్ నంబర్ 1 రాడార్ కాబట్టి స్వాతి రాడార్స్ను సప్లై చేసి టర్కీ నేవీను ఎదుర్కోవాలి. ఈ దేశాలపై ఎంటర్ అవ్వకుండా చూడాలి అంటే పినాకా లాంటి రాకెట్ లాంచర్స్ కావాలి. పినాకాను సప్లై చేశారు. ఆపరేషన్ సింధూర్లో 155mm ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి కదా, ఈ గన్స్ ఫార్మ్ డ్రోన్స్ ను లేపేస్తాయి. ఈ గన్స్ ను కూడా ఇండియా స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా ఆర్మేనియాకు సప్లై చేసి ఇది చూసి టర్కీ భయపడుతోంది. శత్రు దేశాలను బలోపేతం చేస్తున్నారు అని చెప్పి టర్కీ భయపడుతోంది. అజేయమైన ఆయుధం కాబట్టి బ్రహ్మోస్ ఎక్కడ ఇండియా శత్రువులకు ఇచ్చేస్తుంది అని చెప్పి టర్కీ కాళ్ళు చేతులు ముడుచుకొని ఇండియా మాతో స్నేహం చేయాలి, బైలాటరల్ టైస్ పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే వెస్ట్ ఏషియాలో యుద్ధం, ఇరాన్ యుద్ధం కారణంగా టూరిజం, టర్కీ టూరిజం కూడా పడిపోయింది. బికాస్ ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ అనేది డౌన్ ఫాల్ లో ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. జెట్ ఫ్యూల్ ధరలు పెరిగిపోవడం వల్ల ఎవరు బయటికి వెళ్ళడం లేదు, ఫారెన్ టూర్స్ కొట్టడం లేదు. టర్కీ అనేది టూరిస్ట్ డెస్టినేషన్. ఇస్తాంబుల్లో చాలా మంది భారతీయులు ఇంతకు ముందు వెళ్ళేవారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది అని తెలిసిన తర్వాత మనం టర్కీకు వెళ్ళడాన్ని ఆపేసాం. టర్కీ యొక్క ఎకానమీలో 10% టూరిజం ద్వారానే వస్తుంది. సో మళ్ళీ ఈ టూరిజం ను రెజ్యూమ్ చేయడానికి ఇండియాను బుట్టలో వేయడానికి ట్రై చేస్తున్నాడు ఎఫ్ఎం. ఇండియన్స్ కనుక టర్కీలో టూరిజం చేయడానికి వస్తే టర్కీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. అండ్ వీళ్ళకు విశ్వాసం లేదు. 2023లో అర్త్క్వేక్ టర్కీలో వచ్చిందని చెప్పి ఇండియన్ నేవీ మన వాళ్ళందరూ వెళ్ళారు. ఏదో టర్కీ ఏదో, నాకు నిజంగా పిఎం మోడీ గారి ఈ యొక్క డిసిజన్ నచ్చలేదు. టర్కీలో అర్త్క్వేక్ వస్తే పక్కనున్న దేశాలు వెళ్తాయి కదా, ఫ్రాన్స్, ఇటలీ, వెళ్ళమనండి. మనం ఎందుకు వెళ్ళాం? సరే వెళ్ళాం. టర్కీకు విశ్వాసం ఉందా? లేదు. ఆ అర్త్క్వేక్ లో మనం అక్కడి ప్రజల్ని రెస్క్యూ చేసిన తర్వాత 2-3 months తర్వాత కాశ్మీర్ ఇష్యూను ఎర్దోగాన్ UN లో లేవనెత్తుతున్నాడు. పాకిస్తాన్ కు వెళ్లి సాలిడారిటీ అంటాడు, కాశ్మీర్ ను ఆక్రమించారు అంటాడు, కాశ్మీర్ లో 10 లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉంది అంటాడు. కాలనిస్ట్ లాగా, ఇంపీరియలిస్ట్ లాగా, ఆక్రమణవాదుల్లాగా చూపిస్తాడు ఎర్దోగాన్. మళ్ళీ ఇప్పుడు వి వాంట్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా అంటే మనం ఎగేసుకుపోయి టర్కీతో ఎంగేజ్ అయ్యి టర్కీతో స్నేహం చేస్తే మళ్ళీ టర్కీ వెన్నుపోటు పొడుస్తుంది. టర్కీకు పాకిస్తాన్ ఎందుకంత ఇష్టం అంటే ఈ ఉమ్మా, OIC ఇవన్నీ పక్కన పెట్టండి, సాలిడారిటీ, కాశ్మీర్ ఇష్యూ ఇవన్నీ, టర్కిష్ రూట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మెయిన్ ఏంటి అంటే టర్కీ దగ్గర అణ్వాయుధాలు లేవు. ప్రపంచంలో పాకిస్తాన్ లాంటి నీతి తక్కువ దేశం ఎవరూ ఉండదు. రేపు దినాన న్యూక్లియర్ వెపన్స్ యొక్క టెక్నాలజీ సప్లై చేయగలదు కాబట్టి టర్కీ పాకిస్తాన్తో ఎంగేజ్ అవుతోంది. టర్కీ ఇష్టం వచ్చినట్లు ఆడుతోంది, లిటరలీ ఇష్టం వచ్చినట్లు ఆడుతోంది. టర్కీను కూర్చోబెట్టాలి. ఇండియా అని కాదు, అన్ని దేశాలు కూర్చోబెట్టాలి. ముఖ్యంగా యూరోప్ దేశాలు కూడా టర్కీని కూర్చోబెట్టాలి. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. బోల్ట్ ట్రేడర్ యాప్ అనేది గేమ్ చేంజర్గా మారనుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను.